దేశాలకు మధ్యవర్తిత్వం వహించా అంటున్నాడు ట్రంప్. సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ చేశాడు ఆయన. రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు ట్రంప్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు వార్తా స్క్రీన్ మీద. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అంటూ కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిమిషాల వ్యవధిలోని ఈ రియాక్షన్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన ఏమంటాడంటే సుదీర్ఘమైన చర్చల తర్వాత, అంటే రాత్రంతా బహుశా అక్కడ రాత్రి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే సుదీర్ఘమైన చర్చల తర్వాత యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా సుదీర్ఘమైన చర్చలు జరిపింది, అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఇండియా పాకిస్తాన్ ఒప్పుకున్నాయి. ఏమని? ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు సంబంధించి రెండు దేశాలు ఒప్పుకున్నాయి అంటూ కూడా ఆ ప్లీజ్డ్ నేను చెప్పడం జరుగుతోంది అంటూ ఆయన కన్వే చేస్తున్నాడు. దీంతో పాటు కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. కామన్ సెన్స్ అలాగే గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రెండు దేశాలు తీసుకున్న నిర్ణయానికి కంగ్రాచులేషన్స్ అంటూ కూడా కాస్త సెటరికల్గా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఈ విషయానికి అటెన్షన్ మీరు పే చేసినందుకు థ్యాంక్స్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? నిజంగా కాల్పుల విరమణకు యుద్ధం ఇక ముగిసినట్టేనా? రెండు దేశాలు యుద్ధాన్ని పూర్తి చేసినట్టేనా? యుద్ధాన్ని ఆపేసినట్టేనా? ఇటు భారత్ పాకిస్తాన్ నిజంగా అంగీకరించాయనుకోవాలా? దానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. ఇటు కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాయి విదేశాంగ శాఖతో కలిపి. ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలింది. ట్రంప్ చేస్తే ఈ ట్వీట్ దేనికి సంకేతం? ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించి చూస్తూ ఉంటే దీనికి కట్టుబడినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. రిమెంబర్, కొద్దిసేపటి క్రితం మనం చూసాం కాల్పులు జరిగిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ఆర్మీ మాట వినదు. పాకిస్తాన్ ఆర్మీ ఒక మాట అంటుంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక మాట అంటుంది. అక్కడ ప్రజలే పాకిస్తాన్ తీరు మీద వాళ్ళు విసిగిపోయారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ప్రభుత్వాన్ని లేపేయండి అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రజలే విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనంతకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. అనంతకృష్ణ గారు, మీరు చూసారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నేను మధ్యవర్తిత్వం వహించాను, భారత్ పాకిస్తాన్ ఒప్పుకున్నాయి కాల్పుల విరమణకు అంటూ కూడా. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ దీనికి కట్టుబడి ఉండే అవకాశం ఉందా? భారత్ అయితే కట్టుబడి ఉంటుంది ఒకవేళ ఒప్పుకున్న సందర్భంలో, కానీ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా? అంతకన్నా ముందు ఒక నిమిషం అండి. తప్పకుండా. నిన్న చనిపోయిన మా మురళీనాయక్ వీర జవాన్కు ఇక్కడి నుంచి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వాళ్ళ కుటుంబంకు మా ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అతనికి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాగా చాలామంది ఈ వారిలో ఒక 6-7 మంది జవాన్లు చనిపోయారండి. వాళ్ళందరికీ కూడా మా శ్రద్ధాంజలి. ఇంకొకటి, ఈరోజే చంద్రబాబు నాయుడు పొద్దున అనౌన్స్ చేశారు, మొత్తం రిటైర్డ్ ఆర్మీ కానీ జవాన్లకు మొత్తము హౌస్ ట్యాక్స్ అవన్నీ ఎగ్జామ్టెడ్ ఇచ్చారనమాట. అంటే దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అంటే ఇలాంటివి ఇస్తుంటేనే నెక్స్ట్ యువత కూడా ఆర్మీలో వెళ్ళడానికి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్గా చొరవ చూపుతుంటారు. ఏదో తూతూ మంత్రం చనిపోయిన రోజు ఆ వీరమరణం పొందిన ఒక రోజు 2 రోజులు చెప్పి మళ్ళీ మర్చిపోతారు. అనంతకృష్ణ గారు, ఆ పాయింట్కి వచ్చి మాట్లాడుకునే ప్రయత్నించింది. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ని ఎలా చూడొచ్చు? పాకిస్తాన్ దీనికి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు 20 దేశాలు ఒప్పుకున్నాయని చెప్పి, కానీ ఇండియా వార్ చేయడం లేదు. ఇండియా ఓన్లీ టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ మీద మేము వార్ చేయడానికి మేము అప్పటి నుంచి కాదు, ఈ రోజు కాదు, రేపైనా మాకు కావాల్సింది టెర్రరిస్టు మొత్తము, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మొత్తము ఖతం కావాలి, లేకపోతే వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఇండియా మెయిన్ ఉద్దేశం. మేము పాకిస్తాన్ మీద వాళ్ళ సివిలియన్ మీద కూడా ఇంతవరకు మనము ఒక్క సెల్లింగ్ కూడా చేయలేదు. కానీ వాళ్ళు నిన్న రాత్రి వరకు చూసిన ఎంటైర్ బార్డర్ క్రాస్లో అన్ని విలేజెస్ మీద సెల్లింగ్, రజోరి, పూంచ్, ఉరి, ఇటు రాజస్థాన్, కచ్, గిచ్చు అన్ని ముందు జమ్మూ మీద టార్గెట్ చేశారు. నిన్నటి నుంచి పంజాబ్ మీద తీవ్రమైన దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ మీద పడ్డారు. అంటే అందులో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ చేయడం లేదు. మాకు తెలిసినంత వరకు వాళ్ళను కార్గిల్ వార్లో కూడా ఫ్రంట్
టెర్రరిస్టులను పెట్టారు, బ్యాక్లో వాళ్ళు ఉండి సపోర్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే గార్గిల్ వారు మేము చూసాం, మేము అటెండ్ చేశాం కనుక మాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా మేబీ టెర్రరిస్టులనే వాళ్ళు ఫ్రంట్లో పంపించారు. అంటే ఆర్మీ వాళ్ళు అంత అంటే ఇర్రెగ్యులర్గా ఫైర్ అయితే చేయరు. ఓకే. ఎందుకంటే అందాదోన్ ఫైర్ అవుతుంది అంటే ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి అసలు టార్గెట్ కూడా లేదు. మొత్తంలో సివిలియన్ను మనం ఇది చేయాలి, సివిలియన్ మీద అటాక్ చేయాలి. ఎక్కడ